కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. ప్రజాస్వామ్యానికి మరొక్కసారి ఊపిరి పోసినటువంటి రోజుగా ఈ రోజును మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పులివెందుల ఊపిరి పీల్చుకో, ప్రజాస్వామ్యం బ్రతుకుతోంది అనేటటువంటి మాట అయితే నేను గట్టిగా నొక్కి మరీ చెప్తున్నాను. ఇదేంటి పెద్ద పెద్ద డైలాగులు ప్రజాస్వామ్యాల గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి, ప్రజాస్వామ్యం బ్రతుకుతున్న తీరు గురించి అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడేంటి కిషోర్ కుమార్ అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది, బ్రతకటానికి ఆస్కారం ఉంది, చచ్చిపోతున్న పరిస్థితి నుంచి బ్రతికిస్తున్నారు అని చెప్పటానికి నిదర్శనంగా, ఉదాహరణగా ఈరోజు పులివెందులలో ఒంటిమెట్టులో జరిగినటువంటి ఉప ఎన్నికలు ఉదాహరణగా నిలుస్తున్నాయి, నిలవబోతున్నాయి. ఖాయం ఖాయం ఖాయం. ఎందుకు ఈ మాట అంటున్నాను, పులివెందుల ఊపిరి పీల్చుకునేటటువంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు మాట్లాడుతున్నాను అనేది ఈ వీడియో ఆఖరిలో చెప్పే ప్రయత్నం, కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం నేను చేస్తాను. అంతకన్నా ముందు ఈరోజు పులివెందుల ఎన్నికల సందర్భంగా, ఒంటిమిట్ట ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి రచ్చ రభస, ప్రచారాలు, తీరు, తంతు, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలక్షన్ జరిగిందా, సెలక్షన్ జరిగిందా అనేది వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత అసలు ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల గురించి మీరేమనుకుంటున్నారు? సక్రమంగా జరిగిందనుకుంటున్నారా, జరగలేదనుకుంటున్నారా? నా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం వచ్చాయి. సో ప్రధానంగా ఈరోజు ఉప ఎన్నికల గురించి, ఈరోజు ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఒక అంశాన్ని అయితే ప్రస్తావించాలి. సరే, కొంచెం సరదా అయినటువంటి సంభాషణతోటే మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం. 30 ఏళ్లుగా పులివెందులలో అసలు ఎన్నికలే లేవంటే ఈ జెడ్పీటీసీ ఇలాంటి కొన్ని ఎన్నికలు అసలు లేవు, జరగట్లా. మొత్తం ఏకగ్రీవమే, ఫలానా వాడు అంతే, నో నామినేషన్స్, నో గొడవ, నో వ్యవహారం, వేసేయి, అతనికి ఇచ్చేయి, ఈ పార్టీ వాడికి ఇచ్చేసాయి, వీళ్ళే మీ జెడ్పీ అభ్యర్థి అని చెప్పేసి, వీళ్ళే మీ నాయకుడు అని చెప్పేసి సెలెక్ట్ చేసి మరి నామినేషన్లు కూడా వేయనీయకుండా ఏకగ్రీవాలతో కాలం నడుపుతున్నటువంటి పరిస్థితి నుంచి 30 ఏళ్ల తర్వాత పరిస్థితి మారింది. ఆ మార్పుకు సంకేతమే ఈ పిక్చర్స్. పులివెందులలో ఎన్నికల సందర్భంగా ఈ రకంగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు బారులు తీరి మరి పోలింగ్ బూతుల దగ్గర నించోవటం, ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నం చేయటం అనేది ఇంతవరకు ఈ మధ్య కాలంలో జరగలేదబ్బా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలంటే మీరు ఎన్నికలకు సంబంధించినటువంటి వీడియో కూడా చూడొచ్చు. ఏ రకంగా బారులు తీరారో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోలు చూసిన వాళ్ళందరూ అబ్బా ఎన్నాళ్ళైంది ఇలా ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పాల్గొనేందుకు అదిగో అలా ధైర్యంగా ఇలా వేళ్లు పైకెత్తి చూపించి నేను ఎన్నికల్లో పాల్గొన్నాను, నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను అని చెప్పినటువంటి సందర్భం ఎన్నాళ్ళైందని చెప్పేసి అయితే అందరూ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రారంభమైనటువంటి ఎన్నికల దగ్గర నుంచి అనేక చిత్రాలు చూడొచ్చు. సరే, అలా ప్రశాంతంగా ఉంటే ఎలాగా అని చెప్పేసి వెంటనే రిగ్గింగ్లు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇదిగో ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లి పోలింగ్ స్టేషన్లో ఏకంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అక్కడ ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న స్లిప్పులు లాక్కొని చితకబాది ఆ పోలింగ్ ఏజెంట్లు మొత్తాన్ని తీసుకెళ్లిపోయిన పరిస్థితి, రిగ్గింగ్ని అదుపు చేసినటువంటి వైనం కూడా మనం చూడొచ్చు. ఒక పక్క ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు మొదలయ్యాయి. ఎలా మొదలయ్యాయి? కొన్ని వందల వేల మంది పోలీసు బలగాల యొక్క పహారాలో కాపలా నడుమ అక్కడ మొదలైనటువంటి పరిస్థితి. సో ఆ రకంగా మొదలైనటువంటి దాన్ని ఇంత ప్రశాంతంగా ఉంటే ఎలాగా? అయ్యి బాబాయ్, ప్రశాంతంగా జనాలు ఓట్లేస్తే మనకెందుకు వేస్తారని చెప్పేసి మొదలెట్టు రిగ్గింగ్, కొట్టు రిగ్గింగ్ అని చెప్పేసి వెంటనే ఇదిగో దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. చాలా ఉన్నాయి, ఇంకా వీడియోలు, విజువల్స్ చాలా ఉన్నాయి. ఒంటిమిట్టలో ఏకంగా మంత్రి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆయన నియోజకవర్గం కింద వస్తుంది కాబట్టి, రాజంపేట కింద వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఓటింగ్ ప్రక్రియలో భాగంగా అక్కడ పరిశీలించినప్పుడు వాళ్ళ ఏజెంట్లు చెప్పింది, వాళ్ళ కార్యకర్తలు చెప్పింది, ఇదిగో రిగ్గింగ్ జరిగిపోతుంది, మంత్రి గారు మీరే ఆపాలని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు రిగ్గింగ్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం. అంతేనా? ఏకంగా ఎన్నికల రోజే ప్రలోభాల పర్వం. ఆ వీడియో నెంబర్ 1 అయితే వీడియో నెంబర్ 2 ఇక్కడ చూడండి మీరు.
ఎన్నికల రోజే ప్రలోభాల పర్వం. జడ్పీటీసీ అభ్యర్థింట్లో ఓటర్లకు పంచేందుకు డబ్బులు. ఆవిడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈవిడ వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి యొక్క భార్య అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు, వాళ్ళ ఛానల్లోనే వేశారు, వాళ్ళ సోషల్ మీడియాలోనే వేశారు. చూడండి, వాగ్వాదం జరుగుతూ మా డబ్బులు మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు ఆ వాగ్వాదానికి సంబంధించిన విజువల్స్ ఇదంతా మనం క్లియర్గా చూడొచ్చు. ఒక పక్క రిగ్గింగ్, మరో పక్క ఆ రోజు కూడా డబ్బులు పంచుతున్నటువంటి తీరుని మనం ఏమనాలో అర్థం చేసుకోవచ్చు. స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలందరూ తండోపతండాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు, రిగ్గింగ్ మొదలెట్టు. వాళ్ళందరూ మనకెందుకు వేస్తారు? డబ్బులు పంచు అన్నట్టు. పైగా ఈ డబ్బులు పంచే దగ్గర కూడా పులివెందుల జడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత, అరెస్టుకు పోలీసులు యత్నం. అభ్యర్థిని ఎక్కడ అరెస్ట్ చేస్తారు? అసలు ఏమన్నా మీనింగ్ ఉందా? మాట్లాడితే మీనింగ్ ఉందా? ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన వైఫ్ అని చెప్పేసి ఆవిడ మా డబ్బులు ఇవి అని చెప్పేసి గట్టిగా వాగ్వాదం, పోలీసులతోనే వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి నుంచి కొద్దిసేపటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామని వచ్చారు తొమ్మలపల్లి మహిళా ఏజెంట్ లత. భార్య అయిపోయింది ఫస్ట్, ఆ తర్వాత మళ్ళీ ఏజెంటు. ఇది ఎక్కడ విడ్డూరం? ఏజెంట్ అయితే పోలింగ్ బూత్లో ఉండాలి, కానీ ఇంట్లో ఏం చేస్తుంది? పైగా మొదటిసారేమో ఆ అభ్యర్థి భార్య అని చెప్పేసి చెప్పారు, రెండోసారి ఏమో ఏజెంట్ అని చెప్పేసి చెప్పారు. ఒకదానికి ఫిక్స్ అవ్వాలి కదా. అంటే డబ్బులు దాచేది వాళ్ళే, పంచక్రమంలో పోలీసులు పట్టుకుంటే వాగ్వాదానికి దిగేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా సోషల్ మీడియాలో వేసుకునేది వాళ్ళే. విచిత్రాలు ఇంతే. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా బోలెడు విజువల్స్ ఉన్నాయి. వీటితో పాటు విషప్రచారం ఏంటి? డబ్బులు పంచుతున్నారని చెప్పేసి రెడీ హ్యాండెడ్గా దొరకగానే టీడీపీ వాళ్ళే డబ్బులు పంచుతున్నారని చెప్పేసి ఒక పక్క మేము కూడా వేస్తాం బరాబర్ పసుపు రంగు చొక్కాలు వేసుకొని డబ్బులు పంచుతున్న తెలుగు తమ్ముళ్ళు, తొక్కిసలాట జరిగి ప్రాణాపాయ స్థితిలో తెలుగు తమ్ముళ్ళు వివరాలు తెలుసుకోండి అని చెప్పేసి ఒకటి వేశారు. ఈయన తెలుగు తమ్ముడు అంట అని చెప్పేసి ఫస్ట్ ఒకటి వేశారు వైఎస్ఆర్సీపీ అకౌంట్లోనే. ఎవరో మధు అంట, వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని ఉన్నటువంటి అకౌంట్. ఈ పచ్చ సొక్కా వేసుకునే వ్యక్తి, డబ్బులు పంచుతున్నటువంటి వ్యక్తి అక్కడ పులివెందుల్లోనో ఒంటిమిట్లోనో డబ్బులు పంచుతున్నాడు, ఇలా పబ్లిక్గా పంచుతున్నాడు అని చెప్పేసి ఒకటి వేశారు. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కాదు కదా, అసలు మన రాష్ట్రమే కాదు, అసలు పులివెందులు కాదు, ఒంటిమిట్ట కాదు, మన రాష్ట్రమే కాదు, ఎక్కడో బీహార్ వ్యక్తి. ఇదిగోండి, బీహార్లో ఇది ఆస్తక్వాడ అనుకుంటా ఇది అకౌంటు. బీహార్ వ్యక్తి అక్కడ ఆయన ప్రజాప్రతినిధి ఏకంగా డబ్బులు పంచుతున్నాడు, ఇలా కారులో వెళుతూ డబ్బులు పంచుతున్నాడు అని చెప్పేసి ఏకంగా వాళ్ళ సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఛానల్లో సోషల్ మీడియా అకౌంట్లో వేసినటువంటి విజువల్ అది. జస్ట్ పచ్చ సొక్కా వేసుకున్నందుకు తెలుగుదేశం అని చెప్పేసి మార్చేసి సోషల్ మీడియాలో ప్రచారం. చిత్రాలు, ఇవన్నీ చిత్రాలు. ఎంత విచిత్రాలో. అంతేనా? ఒక పక్క సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు, ఇంకో పక్క డబ్బులు పంచుతున్నారు, ఇంకో పక్క రిగ్గింగులు చేస్తున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టేందుకు ప్రయత్నం చేయడానికి ఇవి సరిపోవట్లేదని చెప్పేసి ఓటు వేసేందుకు వెళుతున్నటువంటి కార్యకర్తల్ని ఇలా ఓటర్ల మీద దౌర్జన్యం. ఇది కారు పగలు కొట్టారు కదా, ఇది. సో అంటే సీక్వెన్స్లో మనం చూస్తే ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మొదలైంది, జరుగుతోంది, జనాలందరూ తండోపతండాలుగా వచ్చి ఓట్లేస్తున్నారన్న కానీ వెంటనే రిగ్గింగ్, డబ్బులు పంపిణీ కార్యక్రమాలు. ఆ రెండు అడ్డుకున్నారంటే ఆహా ఇలా కాదని చెప్పేసి సోషల్ మీడియాలో విష ప్రచారం. ఇవి కూడా సరిపోవట్లేదని చెప్పేసి డైరెక్ట్గా ఓటేయటానికి వెళ్ళే వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, కార్లు బగలగొట్టాలు, బద్దలు కొట్టాలి. ఇలా ఒక సీక్వెన్స్లో విచిత్రంగా సాగినటువంటి అనేక చిత్రాలు ఇంకా బోలెడు మనం చెప్పుకుంటే బోలెడు విజువల్స్ ఉన్నాయి. ఇదిగో కనంపల్లి సర్పంచ్ రామాంజనేయుల ఇంటి వద్ద మంచంపై గన్ను పెట్టి బెదిరిస్తున్న పోలీసులు అని చెప్పేసి, ఇదిగోండి మంచంపై గన్ను పెట్టి బెదిరిస్తున్న పోలీసులు అంట.
అవునా ఉందా? అక్కడ సర్పంచ్ ఇంటికి వచ్చినప్పుడు టీ కాఫీలు ఆఫర్ చేశారు. వాళ్ళు టీ తాగుతున్న సందర్భంలో అది పట్టుకొని మనం ఎంతసేపు అని నిల్చుంటావాలి అని చెప్పేసి పక్కన మంచం మీద పెట్టారు. ఒక ఫోటో కొట్టి దాన్ని అంతే. మంచం మీద పెడితే బెదిరింప? ఇది ఎట్లా? సహజంగా గన్ను పెట్టి బెదిరించడం అంటే ఏంటి? తలకాయకో గుండెకాయకో ఇంకెక్కడో ఎక్కువ పెట్టేసి, రే బయటకు వస్తే చంపేస్తా, రే మాకు ఓటైపోతే కాల్చేస్తా, రే ఇంకేదన్నా చేస్తే ఇంకేదన్నా చేసేస్తా, కాల్చేస్తా, ట్రిగ్గర్ నొక్కుతా అని చెప్పేసి మనిషికి ఎదురుగా తుపాకీ పెడితే దాన్ని బెదిరింపు అంటారు. ఏదో భుజం నొప్పి పెడుతుందని చెప్పేసి తీసి పక్కన పెట్టుకున్నా, గోడ కానిచ్చిన, మంచం మీద పెట్టినా, కారులో పెట్టినా, ఫోటో కొట్టి పెట్టేసి బెదిరింపు అంటే ఎట్లా? ఏమన్నా మీనింగ్ ఉందా? ఏమన్నా మీనింగ్ ఉందా? మంచం మీద ఎవరికన్నా ఎక్కువ పెట్టి నువ్వు కదిలితే కాల్ చేస్తా అంటే ఓకే, ఆ కాంటెక్స్ట్ ఏదైనా సరే, నువ్వు కాలుస్తా అన్నాడు కాబట్టి, ఎదురుగా కనిపిస్తోంది కాబట్టి, ఓహో బెదిరిస్తున్నారు, పోలీసులు కూడా బెదిరిస్తున్నాం అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మంచం మీద కానీ ఏంటండి? పోనీ ఈ వ్యక్తి టీ తాగట్లేదు, కాసేపు టీ కూడా తాగట్లేదు అనుకుందాము. పాపం అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది, వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మూత్ర విసర్జనకో మల విసర్జనకో పాపం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? బాత్రూమ్ లోపలికి గన్ను తీసుకెళ్ళాడు కదా, ఆ గన్ను అక్కడ పెట్టి మంచం మీద పెట్టి జాగ్రత్తగా, ఎందుకంటే అది పోతే అతను పేకల మీదకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా అతను బాత్రూమ్కి వెళ్ళాడు అనుకుందాం. ఓ ఫోటో కొట్టారు, అలా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు, గన్ను పెట్టి బెదిరిస్తున్నారని చెప్పేసి ఒక పోస్ట్ వేస్తే అయిపోద్దా? లాజిక్ ఉందా? ఇది బెదిరింపా? తుపాకీని తలకెక్కుపెట్టి ఫోటో చూపించండి, విజువల్ చూపించండి, బెదిరిస్తున్నారని అర్థం ఉంటుంది. అంటే విషప్రచారం, ఇదంతా విషప్రచారం. ఇలా విషప్రచారం చేసుకుంటూ మన ఓటమికి ఒక భూమిక సృష్టించుకోవాలనేటటువంటి పన్నాగం మాత్రం ఇందులో కనిపిస్తుంది. ఇది పొద్దు నుంచి ఇది కూడా హల్చల్ చేసింది, ఇది కూడా తిరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడు అంశాలు. చివరికి అవినాష్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు, కొంతమంది గోండాలతో సహా అక్కడ విధ్వంసం సృష్టించడానికి పులివెందుల ఆఫీసులో ఉన్నారని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయించేటటువంటి ప్రయత్నానికి కర్నూలు రేంజ్ డిఐజీ ఏకంగా కోయ ప్రవీణ రంగంలో దిగారు. కోయ ప్రవీణ రంగంలోకి దిగి ఆఫీస్కి వెళ్తే అక్కడ తలుపులు బెడాయించు కూర్చున్నారు. చూడొచ్చు మీరు. కోయ ప్రవీణ్ వచ్చేటువంటి పరిస్థితి. అడ్డుకునే ప్రయత్నం ఎన్న కూడా ఆఖరికి డిఐజీని కూడా అడ్డుకునే ప్రయత్నం. లోపల అవినాష్ రెడ్డి, మిగతా వాళ్ళు మీరు ఖాళీ చేయించి, ఇంతమంది ఏంటి ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేస్తే అంటే అక్కడ కూడా గొడవ. చివరికి విధులైన పరిస్థితుల్లో గేట్లు ఓపెన్ చేస్తారు, తలుపులు ఓపెన్ చేస్తే అప్పుడు లోపలికి వెళ్ళాడు కోయ ప్రవీణ్. అదిగో డౌన్ అంట. ఎందుకు డౌన్ ఎందుకు? డౌన్ అర్థం కాని పరిస్థితి. ఊరికే డౌన్ ఎందుకు అర్థం కాని పరిస్థితి. లోపలికి వెళ్ళాడు, మొత్తం బెడాయించు కూర్చున్నారు. ఇది బయట దృశ్యం అయితే, ఇది లోపల దృశ్యం. నెక్స్ట్ ఉన్నటువంటి దృశ్యం ఏంటంటే ఇది. అదిగో తలుపులు బెడాయించు కూర్చున్నారు. తర్వాత అతి కష్టం మీద వాళ్ళు లోపలికి వెళ్ళగలిగారు. సో ఇదిగో ఆయన కొడుతున్నాడు, ఏకంగా డిఐజీ కొడుతున్నాడు, తలుపు కొడుతున్నాడు, తెరవనటువంటి పరిస్థితి. సో ఇన్ని చిత్రాలు కనిపించాయి. మధ్యలో అవినాష్ రెడ్డి తప్పించకపోవటం, తెలియకుండా దాక్కోవటం, ఇవన్నీ బోలెడు కథలు జరిగాయి. ఇన్ని జరుగుతున్నటువంటి క్రమంలోనే వీటన్నింటినీ తట్టుకొని పోలింగ్ శాతం, అంటే మనం ఈ వీడియో జరిగే టైంకి అంటే అప్పటికే పోలింగ్ సమయం ముగిసింది, బట్ లోపల ఉన్న వాళ్ళని మాత్రం, అంటే గేటు లోపల ఉన్న వాళ్ళని మాత్రం ఓటేయించేటటువంటి అవకాశం ఉంటుంది. మనకి సహజంగా జరిగేటువంటి ప్రక్రియ 5 గంటల తర్వాత పోలింగ్ ముగుస్తుంది. ఆ ముగిసినటువంటి క్రమంలో ఇంకా లోపల స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని మాత్రం లోపల వేయనిస్తారు. సో అప్పటికున్నటువంటి సమాచారం బట్టి చూసినట్టయితే పులివెందులలో 74.57%, ఒంటిమిట్టలో 70%. రికార్డ్ అయినటువంటి పోలింగ్ పర్సంటేజ్. ఖచ్చితంగా మరి ఈ స్థాయిలో 74-70% అంటే ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ క్యూ లైన్లో ఉన్నవాళ్ళు కూడా ఓటు వేసి ఫైనల్ లెక్కలు వచ్చే సమయానికి
ఇంతకన్నా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది 2% పెరుగుతుందా, 3% పెరుగుతుందా తర్వాత. ఆ 74 కాస్త 78కి పోయినా ఆశ్చర్యం లేదు. ఈ 70 కాస్త 72కో 73కో పోయినా ఆశ్చర్యం అయితే లేదు. సో ఖచ్చితంగా 75%, 78% అంటే ఖచ్చితంగా మంచి పోలింగ్ జరిగినట్టే లెక్క. 30 ఏళ్లుగా ఏకగ్రీవాలతో నెట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో అలా కాదని చెప్పేసి 11 మంది నామినేషన్లు వేశారు. స్వేచ్ఛగా అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నారు, ప్రచారం చేసుకున్నారు, తమ వాణిని వినిపించుకున్నారు. అక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి చెదురుమదురు ఘటనలు, ప్రచారాలు, రిగ్గింగులు, గొడవలు, దౌర్జన్యాలు, అలా లాస్ట్లో మనం చూసాం కదా, ఏకంగా పార్టీ ఆఫీస్లోనే 600 మంది కార్యకర్తలతోటి మీటింగ్లు, ఇవన్నిటినీ తట్టుకుని కూడా 74%, 70% ప్రస్తుతానికి మనకి ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ తెలుస్తోందంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బ్రతికున్నట్టే లెక్క. ఖచ్చితంగా బ్రతికున్నట్టే లెక్క, బ్రతికే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇంతకు మించినటువంటి ఉదాహరణ మరొకటి లేదు. మరి దీన్ని ఏ రకంగా నిలుపుకుంటారు వారు? ఖచ్చితంగా వాళ్ళని ఇష్టం వచ్చిన పార్టీ కోటేసుకోవచ్చు, అక్కడ ఎవరైనా గెలవచ్చు. ఆ రెండు పార్టీల్లో ఎవరైనా గెలవచ్చు. కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకునేటటువంటి అవకాశం, ప్రచారం చేసుకునేటువంటి అవకాశం, ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం దక్కిందంటే ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకున్నట్టే, ప్రజాస్వామ్యం బ్రతికినట్టే. ఇది నేను ముందు చెప్పినట్టు దానికి అర్థం. అది పులివెందులా ఊపిరి పీల్చుకో ప్రజాస్వామ్యం బ్రతుకుతోంది అని చెప్పేసి ఎందుకన్నానంటే, ఇంత % పోలింగ్ నమోదై నిర్బంధాల నుంచి, దౌర్జన్యాల నుంచి, దుర్మార్గాల నుంచి, అన్నిటి నుంచి రక్షించుకుంటూ కూడా ఎంతమంది వచ్చి పోలింగ్ పర్సంటేజ్ నమోదు చేశారంటే, ఇంతమంది వచ్చి ఓట్లు వేశారంటే ఖచ్చితంగా అక్కడ ప్రజాస్వామ్యం బ్రతికినట్టే. ఇంతకు మించి మరొక ఉదాహరణ అయితే అవసరం. మరి రిజల్ట్ ఏం కాబోతుంది అనేది అయితే నాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. బట్ ఎలాగో ఎల్లుండి మనం చూస్తాం కాబట్టి మీ అంచనాలు ఏంటనే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.